లేవనైందా? ఇంకేం లేదు. మేనేజర్ నా మీద ఎక్కేస్తాడు. అమ్మా! ఈరోజు 364th డే. అంటే లాస్ట్ డే టు ప్రపోజ్. ఎస్! హలో అండి, నా పేరు శ్రీహాన్. మీ పర్మిషన్తో నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. ఇందాక మీరు విన్నది, నేను చెప్పింది అంత ఒక అమ్మాయి గురించి. తన పేరే శ్వేత. మేమిద్దరం ఒకే కంపెనీలో 3 yearsగా వర్క్ చేస్తున్నాం. అండ్ ఒకరికొకరంటే చాలా ఇష్టం. కానీ మేము ఎప్పుడూ కన్ఫెస్ చేసుకోలేదు. ఎందుకో తెలుసా? ఇప్పుడున్న జనరేషన్లో ఇద్దరిలో ఏ ఒక్కరికి నచ్చకపోయినా వదిలేస్తారన్న భయంతో. అందుకే నేను శ్వేత ఒక నిర్ణయానికి వచ్చాం. అదేంటో తెలుసా? జాండెక్. ఏంటి జాండెక్ అనుకుంటున్నారా? జాండెక్ అంటే ఏదో బ్రాండ్ పేరు కాదండి. జనవరి టు డిసెంబర్ మా లవ్కి మేము పెట్టుకున్న పేరు. ఏ మీరు మాత్రం 365 days ఆఫ్ లవ్, లవ్ ఆజ్కల్, లవ్ సాల్ సాల్ భర్ అని రకరకాల పేర్లు పెట్టుకొని వాడేసుకోవచ్చా? మేము మాత్రం పెట్టుకోకూడదా? నాకు తెలుసండి మీకు నిబ్బిల్లా అనిపించొచ్చని. కానీ ఎంతైనా ప్రేమికులం కదా. ప్రేమికులందరూ ఇలానే ఉంటారు, కానీ ఎవరూ బయటపడరు. హే శ్వేత. హాయ్ శ్రీహాన్. ఏంటి సార్ బ్లష్ అవుతున్నారు? నీకు తెలీదా? తెలీదు. ఓయ్, ఈరోజు డేట్ ఎంత? December 30th. అయినా అర్థం కాలేదా? లేదు. కొట్టేని. హే ఆగు. ఏంటి వదిలేసి వెళ్ళిపోతావా? ఆహా శ్రీహాన్, ఇద్దరు ఒకేసారి. కమాన్ రే ఆపరా. ఏంట్రా, ఇంకా 1 day టైం ఉంది. బిఫోర్ నుంచే లివినా? రే ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు మన ఆఫీస్లో బాసు, మన ఆఫీస్లో పనిచేసే అమ్మాయి ఇద్దరు కలిసి వచ్చారనుకో, వాళ్ళు 3 పిల్లలు అయిపోతారా? ఫస్ట్ కంపారిజన్ రా. మాకు తెలుసులే, మూసుకొని పని చూసుకో. ఏంటి శ్వేత, రేపు ప్లాన్స్ ఫుల్ రొమాంటికా? ఏం లేదే, మొత్తం అంతా శ్రీహానే చూసుకుంటున్నాడు. నేనేదో ఫార్మాలిటీకి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తానంతే. ఎన్ని మారినా మనం మాత్రం మారమే. పంచుడు. హాయ్ గైస్. చారా. హలో సార్. హలో. హలో. నేను సడన్గా ఎందుకు వచ్చానంటే, మీరు సడన్గా ఏం రాలేదు, గట్టిగా అనుకునే వచ్చారు. ఓకే, బై టుమారో ఈవినింగ్ వీ హ్యావ్ టు సబ్మిట్ ద ప్రాజెక్ట్. దట్స్ ద క్లయింట్ కాల్. సార్ బట్ హౌ ఇట్స్ పాసిబుల్ సార్? యా సార్, ఇప్పటికిప్పుడంటే ఎలా అవుతుంది? అవుతుంది శ్వేత, ట్రై టు అండర్స్టాండ్ గైస్. మనకున్నది ఏకైక క్లయింట్. వీ హ్యావ్ టు ఫినిష్ ఇట్ బై టుమారో ఈవినింగ్. ఓకే, దట్స్ మై ఫైనల్ కాల్. ప్లీజ్ ఫినిష్ ఇట్ బై టుమారో ఈవినింగ్. అంచే ఇన్ని కూర్చొని చేయమని తెలుస్తుంది వర్క్. ఇప్పుడు ఎలా? సో గాయస్, ఇది మనం జాగ్రత్తగా చేస్తే తప్ప మనం దీన్ని వర్కౌట్ చేయలేం. అరే నువ్వు కూడా ఏంద్రా బాస్లా మాట్లాడతావు? అరే అవునరా, ఉన్నదే చెప్తున్నా. మనం వర్క్ చేస్తే తప్ప ఇది అవ్వదు. ఏ పోరా, నేను చెయ్యను. నీ ప్లాన్ ఎక్కడ ఇబ్బంది అవుతుందనే కదా ఇలా మాట్లాడుతున్నావు. తెలుసురా. రేయ్, నోరు మీరా. నువ్వు అంతగా చేయను అనుకుంటే వెళ్ళి బాస్ నొప్పించుకోపో. ఒప్పిస్తా. పోతా, నాకేమన్నా భయమా? పోతున్నా. పోరా. చూడు పోతున్నా. పోరా పోతున్నా. వెళ్ళు. ఏంటమ్మా? అంటే సార్ మన క్లయింట్ తోటి మన మీటింగ్ ఉందా? పని చేయి, అతి చేయక పో. మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాడేంట్రా? ఆయన ఏం చేయలేదులే కానీ మూసుకొని ఆయన చెప్పింది చేసుంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదుగా. నాకు తెలిసే నువ్వు కావని.
శ్రీహాన్ 7 అయింది, వెళ్దామా? నువ్వు వెళ్ళు శ్వేత, నాకు ఇంకా చాలా వర్క్ ఉంది. అదేంటి ఇంకా అవ్వకపోవడం ఏంటి? ఇందాకే కదా బాస్కి సబ్మిట్ చేసి వచ్చావు. ఇచ్చాను, కానీ అన్ని బక్సే. ఓ అవునా. నువ్వు వెళ్ళు, నీకు లేట్ అవుతుంది, నేను చూసుకుంటానులే. మ్, సరే. శ్వేత, రేపేంటో గుర్తుందిగా? రేపు మార్నింగ్ కాల్ చేసి టైం అండ్ ప్లేస్ చెప్తాను, ఓకేనా? నాకు తెలుసురా, ఇంకా నువ్వు ఈ వర్క్ టెన్షన్లో పడి మర్చిపోయావేమో అనుకున్నాను. దాన్ని ఎలా మర్చిపోతాను? మోస్ట్ అవైటెడ్ మూమెంట్ కదా అది. ఇలాంటివి ఏం జరగకూడదనే. సార్, ఆ రిపోర్ట్స్ అన్ని మీకు మెయిల్ చేసేసాను, ఒకసారి చెక్ చేసుకోండి. సూపర్ శ్రీహాన్, మన కంపెనీకి ఉన్న ఏకైక హోప్ నువ్వే. ఐ నో యూ కెన్ డూ దట్. కానీ ఏమైంది సార్? క్లయింట్స్ నుంచి ఏమైనా ప్రాబ్లమా? చచా అలాంటిదేం లేదు శ్రీహాన్. శ్వేత గురించి నీకు తెలుసు కదా, అంతా అయిపోవాలి, అంతా త్వరగా సబ్మిట్ చేయాలని కంగారులో చేస్తుంది. తను చేసిన వర్క్లో చాలా బగ్స్ ఉన్నాయి. ఓస్, ఇంతేనా? మీరు మరీన్ సార్, నేను చూసుకుంటాను. ఏంటి? అదే సార్, నేను చేసేస్తాను. ఓ ఓకే. అండ్ శ్రీహాన్, సార్, ఆల్ ద బెస్ట్. దేనికి సార్? అంటే రేపు నీకు చాలా వాల్యుబుల్ డే అని విన్నాను. యా సార్. జాగ్రత్త మరి, హ్యాండిల్ విత్ కేర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీహాన్. అరే, దేనికి శ్వేత? చిల్మా. సరే, టైం అవుతుంది, నువ్వు బయలుదేరు. ఓకే. అండ్ నీ లైవ్ లొకేషన్ పంపించు. ఏంటి వీడు ఫోన్ ఎత్తట్లా? సర్లే. అమ్మయ్యా, ఇంకా మెయిల్ చేస్తే సరిపోతుంది. ఆ? 10 అయిందా? 10 మిస్డ్ కాల్ సార్. హలో. హలో. ఏమైంది? ఏం లేదు, ఇంటికొచ్చాను, అదే చెప్దామని కాల్ చేశాను. భయపడి చచ్చాను, అయినా దానికోసం అన్నిసార్లు కాల్ చేయాలా? ఏంటి బాబు, అప్పుడే విసుక్కుంటున్నావా? ఏహే, చిచి, లేదు. జోక్ చేసాలే బాయ్. ఇంకా చెప్పు. ఇంకేం లేదు, నాకు నిద్ర వస్తుంది, అసలుకే కాఫ్ కూడా పెరిగేటట్టుంది. అవునా? అయితే సిరప్ వేసుకోవచ్చుగా. అదే వేసుకున్నా, మళ్ళీ ఇంకోసారి వేసుకుంటే తగ్గిపోద్ది. అమ్మా, అది కాఫ్ సిరప్, చాక్లెట్ సిరప్ కాదు, ఓ వేసేసుకోవడానికి. ఏడ్సావులే. సర్లే బాయ్. హలో హలో హలో. ఉన్నా. గుడ్ నైట్ అండ్ కౌంట్ యువర్ అవర్స్ ఫర్ ద మ్యాజికల్ వర్డ్స్. ఐఎమ్ ఆల్రెడీ కౌంటింగ్.
చూసావా ఈరోజు నీకన్నా ముందే లేచాను. హలో. హలో, లేచావా? యా లేచా. ఇంకా ఇంకేం లేదు. ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? ఓకే. ఏమైంది? ఏం లేదులే. సరే, టైం అండ్ ప్లేస్ నీకు కాల్ చేసి చెప్తాను. ఓకే? సరే, బాయ్. ఇదేంటి డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది? హలో. హొసే, మీ తాతయ్యకి అసలు ఒంట్లో బాగాలేదే. డాక్టర్లు కూడా ఏం చేయలేమంటున్నారే. నిన్ను చూడాలనేది ఆయన ఆఖరి కోరికే. ఒక్కసారి వచ్చేళ్ళమ్మా. అవునా? ఓకే. ఏంటి అంత నార్మల్ గా చెప్తున్నావు? అసలు ఏంటో పిల్ల, ఏం లేదు. నువ్వు ఏం అర్థం కావు నాకైతే. బాయ్. హలో హలో. రే, అంతా సెట్ కదా? ఆ, మళ్ళా అక్కడికి వచ్చిన తర్వాత ఏదన్నా తేడా జరిగిందో, అసలే దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే ఇన్ మై లైఫ్ రా. రేయ్ మన గురించి తెలుసు కదరా, మినిమం ఉంటది. సరే అయితే బాయ్. అరే రే రే, ఆ, నేను వస్తారా? రే, నేను వెళ్ళేది పార్టీకి కాదురా, డేట్కి. అయినా అక్కడికి వచ్చి నువ్వేం పీకుతావురా పానకంలో పుడకలాగా? అంతేరా రే. రే శ్రీహాన్, అంతేలేరా. సరే ఓకే. ఓకేరా, నువ్వు హ్యాపీ కదా? సరేరా, ఓకే. రే 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 పెట్రా. హాయ్ శ్వేత. హాయ్. ఏంటి కొత్తగా బిహేవ్ చేస్తున్నావు? ఓహో, ఫీల్ కోసమా? అలా ఏం లేదే. ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? ఓకే. ఓహో, ఫస్ట్ నాతోనే చెప్పిద్దాం అనుకుంటున్నావు కదా? అలా ఏం లేదు. శ్వేత, నేను ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు చాలా బాగా నచ్చేసావు. అండ్ అప్పుడే అనిపించింది ఇన్ని రోజులుగా నేను వెతుకుతున్న అమ్మాయి వచ్చేసిందని. ఆ రోజు నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు ఐ ఫెల్ట్ షై. బట్ నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ హై. నేను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయేవాడిని. నువ్వు లీవ్ పెట్టినప్పుడు నేను కూడా లీవ్ పెట్టేసేవాడిని. దేనికో తెలుసా, నువ్వు ఆఫీస్లో లేకుండా నేను అస్సలు ఊహించుకోలేకపోయేవాడిని. నా దృష్టిలో జీవితం పంచుకోవడం అంటే ప్రేమ ఆనందం మాత్రమే కాదు, బాధ కష్టాలు అన్నీ పంచుకోవడం. అందుకే నువ్వు చేసే ప్రతి పనిలో నా చెయ్యి ఉంటుంది. అంటే నువ్వు చేయలేవని కాదు, నువ్వు చేసే ప్రతి పనిలో నా చెయ్యి నీకు తోడుగా ఉంటుందని. నాకేంటో అంత కొత్తగా ఉంది. నేను మాత్రం ఒకటే చెప్తాను శ్వేత, జీవితాంతం కలిసి ఉంటాను. నిన్నెప్పుడు ఏడిపించకుండా హ్యాపీగా చూసుకుంటాను. అండ్ ఈ క్షణం నుంచి 7:30 నుంచి మన ఆఖరి క్షణం వరకు ఎప్పుడు ఇలా ప్రేమిస్తూ ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను. ఐ లవ్ యూ శ్వేత. ఐ లవ్ యూ శ్వేత. ఓకే, లవ్ యూ టూ. వాట్?
చెప్పు. ఐఎమ్ రియల్లీ సారీ రా. ప్లీజ్ రా, అర్థం చేసుకో. నేను చెప్పేది ఫస్ట్ విను. అసలేం జరిగిందంటే, అమ్మో, ఇప్పుడు కాఫ్ తగ్గాలంటే ఇంకొంచెం ఎక్కువ సిరపేస్తే తగ్గిపోద్ది. మళ్ళీ రేపు శ్రీహాన్ ప్రపోజ్ చేసే టైంలో ఏదైనా రొమాంటిక్గా చెప్తుంటే, ఐ లవ్ యూ శ్వేత. అమ్మో చాలా చండలంగా ఉంటుంది. నూనె అలా జరగకూడదు. సో నేనిప్పుడే చూశాను, అలా వేసుకోవడం వల్ల మత్తెక్కువై ఉన్న ఫీలింగ్స్ పోతాయంట. నేను నిన్నలా చేయడం తప్పే. ఐఎమ్ సారీ రా. ప్లీజ్ రా, ఫర్గివ్ మీ. సరే, నన్నేం చేయమంటావు చెప్పు. చచా, అలా ఏం లేదులే. శ్రీహాన్, ఆ, శ్రీహాన్, చెప్పవే. ఐ లవ్ యూ రా. థ్యాంక్స్. థ్యాంక్ యూ. చుచ్చునోడా. శ్రీహాన్, లవ్ యూ టూ. అమ్మయ్యా, నేను ఎంత భయపడ్డానో తెలుసా. అయినా ఎందుకే కాఫ్ సిరప్ అంత వేసుకోవడం అవసరమా? అప్పటికి నేను నీకు చెప్పాను. అంటే అది సర్లే, అయిపోయింది కదా. నువ్వు నన్ను వచ్చి పిక్ చేసుకో, డేట్కి వెళ్దాం. ఒక్క 10 minutes, టైం అండ్ ప్లేస్ నీకు కాల్ చేసి చెప్తా, ఓకేనా? ఓకే, బాయ్. ఓ షిట్. స్వీటీ, స్వీటీకి ఫోన్ చేద్దాం. హలో స్వీటీ, స్నూపీకి ఏమైంది? ఇన్ని ఘోరాలు జరిగిపోయాయా? అమ్మా గాడ్. హలో అమ్మా, తాతయ్య.